ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి భార్య, 2 పిల్లలు. అంతా కలిసి ఆనందంగా జీవించేవాళ్లు. ఒకరోజు పేరయ్య ఒక బాతు పిల్లను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ బాతు పిల్ల నిదానంగా పెరిగి పెద్ద బాతుగా మారింది. ఒకరోజు ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది. అది చూసిన పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా ప్రతిరోజూ ఆ బాతు ఒక బంగారు గుడ్డును పెట్టేది. ఒకరోజు పేరయ్య భార్యాభర్తలిద్దరికీ దురాశ వచ్చింది. ప్రతిరోజూ ఒక్క గుడ్డే ఎందుకు? దీనిలో ఇంకెన్నో గుడ్లు ఉండి ఉంటాయి. దీనిని కోసేసి అన్నీ తీసుకుందాం అని అనుకున్నారు. ఆ రోజు ఆ బాతును కోసి చూశారు. కాని ఆశించిన బంగారు గుడ్లు ఎక్కడా కనిపించలేదు. పేరయ్య దంపతులు ఎంతో బాధపడి పశ్చాత్తాపపడ్డారు. అందుకే పిల్లలు, ఈ కథ మనకి చెప్పేది ఏమిటంటే, దురాశ దుఃఖానికి దారితీస్తుంది. ఉన్నదానితో మనం సంతృప్తిపడాలి. మీకీ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు, మళ్ళీ ఓ కొత్త కథతో కలుద్దాం.